పేదరికం ఆ చిన్నారి కంటి చూపునే కాదు ఆమె కలల్ని కూడా చెమ్మ చీకట్లోకి నెట్టేసింది. అలాంటి సమయంలో ఆశాదీపంలా కనిపించారు ఒక టీచర్. ఆ మహిళా టీచర్ మనసు వెన్న పాప అందురాలుగా మగ్గిపోవడం చూసి తట్టుకోలేకపోయింది. చేసిన యత్నాలు ఒక్కొక్కటిగా ఫలించాయి. ఫలితంగా పాప బంగారు భవిష్యత్తు కాంతులీనేలాగా వెలుగొచ్చింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్తూనే ఉంటారు. కళ్ళు లేకపోతే ఒక ఆడపిల్ల సమాజంలో ఏం బతుకుతుందని ఆలోచించి, సార్ నేను అవన్నీ చూసుకుంటాను, మీ పాసిబిలిటీస్ మీరు ట్రై చేయండి సార్ అని చెప్పాను. కళ్ళు లేకపోతే ఆడపిల్ల ఈ సమాజంలో ఎలా బతకగలదని ఆలోచించిన ఈ టీచర్ చివరకు అనుకున్నది సాధించింది. తాను మెచ్చిన విద్యార్థినికి కంటి చూపునిచ్చింది. ఆమె బంగారు భవిష్యత్తుకు వెలుగురేఖలు ప్రసరించేలా చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని సూదికొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయురాలు పేరు తమ్మినాన సంధ్యారాణి. ఇదే స్కూల్లో 5వ తరగతి చదువుతున్న కోనేరు సమీర దృష్టిలోపంతో బాధపడటం గుర్తించారు. 1-2 సార్లు చెబితే చాలు ఇట్టే పసిగట్టే తెలివితేటలు సమీర సొంతం. తండ్రికున్నట్టుగానే దృష్టిలోపం ఈ పాపను చిన్నప్పటినుంచి వెంటాడింది. ఏళ్లు గడిచే కొద్దీ కుడి కన్ను చూపు మందగిస్తూ వచ్చింది. చివరకు పూర్తి అంధురాలని అయిపోతానని భయపడింది పాప. పాప గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను తెలుసుకున్న టీచర్ సంధ్యారాణి ఆమె తల్లిని పిలిపించారు. ఆ కుటుంబం ఎంతటి పేదరికంలో ఉందో తెలుసుకున్నారు. సమీర తండ్రి డయాలసిస్ పేషెంట్, తల్లి దినసరి కూలే. శస్త్రచికిత్స కాదు కదా, వైద్య పరీక్షలకు కూడా వెచ్చించలేని పేదరికంతో సమీర కుటుంబం ఉంది. చదువు కంటే ముందు ఈ పాపకు కంటి వెలుగు అవసరమని గుర్తించిన టీచర్ సంధ్యారాణి సమీరను హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించింది. నిజానికి అప్పటికే ఈ పాపకి ఇక చూపు రావడం అసాధ్యమని భావించారు తల్లితో పాటు ఆమె బంధువులు. కానీ కంటి చూపు రావడం సాధ్యమేనని భావించిన సంధ్యారాణి తన వంతుగా ఆర్థిక సాయం చేయడమే కాదు, పాఠశాల సిబ్బంది, విద్యాశాఖ ఉన్నతాధికారుల అనుమతులు తీసుకున్నారు. తన భర్త ప్రసాదరావుతో కలిసి పలువురు కంటి వైద్యులను సంప్రదించారు. చివరకు విశాఖలోని ఐ హాస్పిటల్లో చికిత్స కూడా చేయించింది. ఐ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సమీర ఆనందానికి అవధులేవు. సూదికొండ స్కూల్కి వెళ్తే కనిపించదు. మా టీచర్ పేరు సంధ్యారాణి టీచర్. ఆ టీచర్ నాకు ఆపరేషన్ చేశారు. కుడి కన్ను చేశారు. కుడి కన్ను ఇప్పుడు మంచిగా కొద్దిగా కనబడుతుంది. మనసున్న మారాణిగా మండలంలోని టీచర్లకే కాదు, జిల్లాలోని టీచర్లకు రోల్ మోడల్ గా నిలిచారు సంధ్యారాణి. కానీ ఇదంతా అందరి వల్ల సాధ్యమైందని చాలా సింపుల్ గా చెబుతారు సంధ్యారాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ ఉంటుంది, బట్ ఈ అమ్మాయికి ఏ కంప్లైంట్ లేదు, ఫుల్ హెల్దీ పర్సన్, సో మనం హ్యాపీగా చేయొచ్చమ్మా అన్నారు. చక్కగా మొత్తం డాక్టర్స్ అందరూ సపోర్ట్ చేసి, మా స్కూల్ టీచర్స్ కూడాను మేడం గారు ఇలా తీసుకువెళ్ళాను, ఏంటి మేడం గారు అంటే వాళ్ళ పేరెంట్స్కి పిలిచి మోటివేషన్ చేసి తీసుకెళ్లేలాగా నాకు హెల్ప్ చేశారు. మొత్తం అందరి త్రూ వీరందరి సహకారంగా వల్ల నిన్న వైజాగ్ విశాఖ ఐ హాస్పిటల్లో ఆ అమ్మాయి సర్జరీ విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది. విద్యాబోధన చేయడం, విలువలు వల్లెవేయడం మాత్రమే కాదు, వాటిని ఆచరణలో చూపిస్తేనే మార్గదర్శి కాగలరు. సమాజంలో నలుగురికి వెలుగునివ్వగలరు. చిన్నారికి కంటి వెలుగు ప్రసాదించిన సంధ్యారాణికి తోటి ఉపాధ్యాయులతో పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.